ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. కర్కాటక రాశి గురించి చదువుకుంటూ ఉన్నాం. అందులో మనకి మూన్, నెప్ట్యూన్ కర్కాటక రాశి స్వక్షేత్రంగా ఉన్నటువంటివి. మూన్ నెప్ట్యూన్ యొక్క రేస్ని భూమికి అందిస్తున్నటువంటిది. ప్రధానంగా మూన్ వేలింగ్ నెప్ట్యూన్ అని అన్నారు. సో తద్వారా కర్కాటక రాశికి సంబంధించినటువంటి సాధకుడు వీడు ఏమవుతాడంటే, నెప్ట్యూన్ యొక్క రేస్ అన్నటువంటి మూన్ ద్వారా వాడికి అందుతుంటాయి కాబట్టి హీల్ బికమ్ వెరీ సెన్సిటైజ్డ్ అని చెప్పారు. అంటే భౌతికమైనటువంటి విషయాల్లోనూ వాడు చాలా సెన్సిటివ్గా ఉంటాడు, ఆధ్యాత్మిక రహస్యాలు ఎందు చాలా సెన్సిటివ్గా ఉంటాడు. అంటే వాడికి చక్కగా పరమ గురువుల యొక్క వాక్యములు కానీ, పరమ గురువుల యొక్క దర్శనములు కానీ, ఇవన్నీ కూడా వాడికి చక్కగా ఉంటుంటాయి. అట్ ది సేమ్ టైం వాడు చుట్టూతో ఉన్నటువంటి వాడి యొక్క విషయాల్లో కూడా వీడు సెన్సిటివ్గా ఉండిపోతుంటాడు. అందుగురించి ఆ విషయంలో కొంత జాగ్రత్త అవసరం అని చెప్పారు మనకి. ఆ పాయింట్ మనం చదువుకున్నాం. దాని నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం ఇప్పుడు. ది అన్వైల్డ్ నెప్ట్యూన్ రిలేట్స్ క్యాన్సర్ టు నో అదర్ కాన్స్టలేషన్ ఆర్ సైన్. And this fact is of very great importance because it indicates the fact that when a man is an initiate, he does not react to ordinary feeling, sentiment, or to personality relations as they express themselves in pleasure or pain. So the unveiled Neptune relates Cancer to no other constellation or sign. నెప్ట్యూన్ కొంత అంటే మామూలుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి నెప్ట్యూన్ యొక్క ఇదంతా కూడా మూన్ ద్వారా అందుతుంటుంది. కొందరికి అంటే చక్కటి సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళకి నెప్ట్యూన్ డైరెక్ట్గా వాళ్ళని లీడ్ చేస్తుంటారు. నెప్ట్యూన్ డైరెక్ట్గా లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో వీళ్ళు చాలా ఇనిషియేట్ లెవెల్లోనూ మహానుభావులుగా ఉన్నటువంటి వాళ్ళు, భూమి మీద ఎంతో ఆధ్యాత్మిక సాధన చేసుకున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని డైరెక్ట్గా నెప్ట్యూన్, యురేనస్ ఈ ప్లానెట్స్ డైరెక్ట్గా లీడ్ చేస్తుంటాయి. అవి లీడ్ చేస్తున్నప్పుడు వాడికి నెప్ట్యూన్ యొక్క దీంట్లో ఉంటాడు కాబట్టి వాడికి మామూలుగా ఉండేటువంటి వాళ్ళ యొక్క బాధలు, మామూలుగా ఉండేటువంటి వాళ్ళకి పొందేటువంటి ఆనందములు ఏవి వీడి మీద ప్రభావం చూపించవు. ఉదాహరణకు ఒక ఇల్లు కట్టుకుంటే మామూలు వాడికి చాలా ఆనందం, వాడి లైఫ్లో చాలా పెద్ద అచీవ్మెంట్గా ఉండొచ్చు. కానీ నెప్ట్యూన్ యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడు, ఒక ఇనిషియేటివ్గా ఉన్నటువంటి వాడికి అదేం పెద్ద పాయింట్ ఆఫ్ థింకింగ్ కాదు, పెద్ద పాయింట్ ఆఫ్ ప్లెజర్ ఏం కాదు అది వాడికి. కారణం ఒక షిరిడి సాయిబాబాను, ఒక రమణ మహర్షి ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే మా ఆస్తి అంతా మీకు ఇచ్చేస్తున్నాం, మా ఇల్లు మా పొలం అంతా మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసి అనుకోండి, దట్స్ ఆల్ రైట్ అని చెప్పి పక్కన పెట్టేసి మామూలుగా వెళ్ళి పాటికి వీడు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాటి మీద ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగు, అబ్బో వీడు మనకి ఇంత ఆస్తి ఇచ్చాడను ఇలాంటిది ఎలా అయితే ఉండదో నెప్ట్యూన్ ఒక ఆధీనంలో ఉంటాడో అలా ఉంటాడు. మామూలు రహస్యాలు ఏవి వాడి మీద ఏం పెద్ద ప్రభావం చూపించవు. Relations as they express themselves in pleasure or pain, all these are surmounted and eventually the watery life of emotional reaction is superseded by the life of the true and of inclusive love. వీళ్ళు ఇంక్లూజివ్ లవ్వే ఉంటుంది కానీ ఎమోషనల్ నేచర్ ఎక్కడా ఉండదు. వీడిని మీరు తిట్టుకున్నా వాడేం అనుకోడు, మీరు వాడు మెచ్చుకున్నా వాడేం పెద్ద ఫీల్ అయిపోడు. అబ్బో నాకు ఇంత చక్కగా వీడు సన్మానం చేశాడను, ఇంత చక్కగా నన్ను పొగిడాడను అది ఉండదు.
మీరు వాడిని తిట్టుకున్నా దట్స్ ఆల్ రైట్ అన్నట్టుగా ఉంటాడు అంతే. ఎందుకంటే తిట్టుకోవడం అంటున్నది చాలా కామన్. తిట్టుకోకుండా ఎవడు ఉంటాడు మనని? మన యొక్క తప్పుడు అభిప్రాయం కానీ మన అందరిని మెచ్చుకుంటున్నారని, మన ఎంతమంది మెచ్చుకుంటుంటారో అంతమంది తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. మనం డైరెక్ట్గా తిట్టకపోవచ్చు, మన వెనకాతలు తిట్టుకుంటూ ఉండొచ్చు. దాని అందడు పూర్తిగా మేల్కాంచి ఉంటాడు కాబట్టి ఎవడన్నా తిట్టుకుంటున్నాడని మిమ్మల్ని అంటే దట్స్ ఆల్రెడీ ఏముంది అందులో పెద్ద విషయం ఉంది, వాడికి నచ్చలేదు నేను అందు గురించి తిట్టుకుంటున్నాడు, తిట్టుకోనిండి. మనం అంటూ ఒక పద్ధతిలో మనం జీవించుతూ ఉన్నాం. ఈ పద్ధతిగా జీవించడం అంటే మనం గురువు మనకి ఏర్పాటు చేశాడో లేదా మనకి పెద్దలు మనకి ఇచ్చారు, ఆ పద్ధతిలో మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు, దట్స్ ఆల్ రైట్. దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉంటాడు. Solar control historically obliterates the moon and all traces of Neptune life for them. సో సోల్ కంట్రోల్ అంటుండేదే ప్రధానంగా వీడు కలిగి ఉంటాడు. ఇట్ ఆబ్లిటరేట్స్ ద మూన్ అండ్ ఆల్ ట్రేసెస్ ఆఫ్ నెప్ట్యూన్ లైఫ్. ద ఇనిషియేట్ is no longer ruled by the mother of forms or by the god of the waters. When the water breaks and are carried away, the mother gives birth to the son. When the water break and are carried away, వాటర్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు మదర్ గివ్స్ బర్త్ టు ద సన్ అండ్ దట్ ఇండివిజువల్ స్పిరిచువల్ ఎంటిటీ దెన్ స్టాండ్స్ ఫ్రీ. ఐ వుడ్ ఆస్క్ యూ టు పాండర్ అపాన్ దిస్ పాయింట్. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకుని అంటున్నాను. వాటర్ బ్రేక్ అండ్ ఆర్ క్యారీడ్ అవే అని అన్నారు. సో ఎప్పుడు ఈ వాటర్ బ్రేక్ అయిపోతుంది అండ్ ఆర్ క్యారీడ్ అవే, ద మూన్ గివ్స్ బర్త్ టు ద సన్. వాటర్ ఎప్పుడు బ్రేక్ అయిపోయి ఎప్పుడు క్యారీడ్ అవే అయిపోతుంది, భూమి మీద ఉన్నటువంటి జలములు ఎప్పుడు ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. మనకి ఈ ఫిబ్రవరి నెల, మార్చి నెల ఇవన్నీ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఆకాశాల్లోకి వెళ్ళిపోవడం ప్రారంభమైపోతుంది. సో మేన్ రాశి వచ్చేసరికి వాటర్ ఇస్ బీయింగ్ క్యారీడ్ అవే, అప్పుడు దెన్ గివ్స్ బర్త్ టు ద సన్. అది మేషం. విల్ కట్ ఇన్ ద ఈస్ట్ అన్నారు కదా, అది అక్కడ మేషం అంటుండే ప్రారంభమవుతుంది. అది ఏమవుతున్నప్పుడు మదర్ గివ్స్ బర్త్ టు ద సన్ అండ్ దట్ ఇండివిజువల్ స్పిరిచువల్ ఎంటిటీ దెన్ స్టాండ్స్ ఫ్రీ. అప్పుడు వాడు భూమి మీద ఎలా జీవించుతాడు అంటే విల్ బి స్టాండ్ ఫ్రీ. అంటే ఏది వీడి మీద నెప్ట్యూన్ ఇవన్నీ క్రాస్ అయ్యి వచ్చాడు కదండి, వీడు ఇవన్నీ కూడా మూను నెప్ట్యూన్ ఇవన్నీ క్రాస్ అయ్యి చేరాడు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే అక్కడికి చేరతాడో అప్పుడు విల్ బి స్టాండ్ ఫ్రీ. చక్కటి బొమ్మ వేస్తారు మనకి, చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు గుర్తున్నంత వరకు అది మేజర్ ఆర్కనాల్లో ది సన్ అన్నటువంటి కార్డ్ అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దాని మీద ఒక చిన్న పిల్లవాడు గుర్రాన్ని అధిరోహించి గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. వాడు ఎక్కడా గుర్రాన్ని పట్టుకోడు అసలు. మామూలుగా నడిపేవాడు అంటే ఏంటి, గుర్రాన్ని పట్టుకున్నాడు ఏదో వెళ్తూ అలా ఉండడు వాడు అసలు. చాలా సంతోషంగా అలా నవ్వుతూ ఉంటాడు. ఎక్కడ అలా పట్టుకోకుండా అలా గుర్రం మీద ప్రయాణం చేస్తుంటాడు. ఇక్కడ కరెక్ట్గా ఈ సెంటెన్స్గా ఆ బొమ్మ అంతే. మదర్ గివ్స్ బర్త్ టు ద సన్ అన్నారు కదా, ఆ సూర్యుడు ఆ విధంగా రిప్రజెంట్ అవుతాడు. మేషానికి చిహ్నం గుర్రం, అశ్విని నక్షత్రం కదా, అందు గురించి అక్కడ గుర్రం వేశారు. గుర్రాన్ని అధిరోహించినటువంటి పిల్లవాడు మదర్ గివ్స్ బర్త్ టు ద సన్ అన్నారు. హీ విల్ బి సెట్ ఫ్రీ అన్నారు. ఇవన్నీ నెప్ట్యూన్ ఇవన్నీ దాటి వెళ్ళినవాడు కదండి వాడు, జస్ట్ హీ విల్ బి ఫ్రీ ఆఫ్ మైండ్ అంతే. ఏది వాడి మీద ప్రభావం చూపించదు. ఆ రకమైనటువంటి స్థితిలో ఉంటాడు. వాటర్ బ్రేక్ అండ్ ఆర్ క్యారీడ్ అవే అంటుండే దీనిలో ఉంటాడు వాడికి. అది these two, the moon and Neptune, are therefore the direct influences which are brought to bear upon the Cancer subject and thus lead to the unfoldment of the form of life and of the emotional astral body. వీడికి ఫారం ఆస్పెక్ట్ ఉన్న ఎమోషనల్ బాడీ రెండిటికి వీడికి ఆ రెండింటిని చక్కగా వీడు దాటిన వాడు అవుతాడు. మూన్ అండ్ నెప్ట్యూన్ యొక్క అధీనంలో జీవించినటువంటి వాడు. సో మూన్ అనేటువంటిది దేహం అనేటువంటిది కల్పించింది, నెప్ట్యూన్ ఏమో వీడి యొక్క ఆస్ట్రల్ బాడీకి సంబంధించినటువంటిది. చక్కగా ఈ రెండు కూడా వీడికి సెట్ ఫ్రీ అయిపోతాయి. అంటే వీడి ఎమోషనల్ బాడీ ఎక్కడా కూడా ఇది నాది ఇది ఇతరులది అన్నటువంటి భావాలు ఎక్కడ వాడి మీద పనిచేది. వస్తువుగా చూస్తాడు, విషయాన్ని విషయంగా దర్శిస్తాడు. వీడు నావాడైతే ఒక రకంగా ఇలాంటివి ఏవి చెత్త చెదారం ఎక్కడ ఈ నెప్ట్యూన్ దీనిలో శిక్షణ పొందినటువంటి వాడు ఎక్కడ ఇవేవి వాడి మీద పనిచేయవు. ఒక తత్వంలో వీడు అనుసంధానం చెంది ఉంటాడు. అది నెప్ట్యూన్ యొక్క అధీనంలో వాడి జీవితం వెళ్ళడం అంటే అది. ఇది మామూలుగా చూసినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే వీడికి అసలు ప్రేమాప్యతలు ఉన్నాయా అంటే అసలు వీడికి అసలు కేరింగ్ ఉందా అండి అన్నటువంటిదిగా ఉంటుంది వీడికి మామూలుగా చూస్తే. అంటే నెప్ట్యూన్ దీనిలో ఉన్న అంటే అర్థం కాదు మనకు చూస్తే వాడిని మామూలుగా.
ఎక్కడ కేర్ చేసినట్టుగా ఎక్కడ కనబడ్డు కానీ ప్రేమ లేదని కాదు ఇక్కడ. బంధం ఉండదు, ప్రేమ ఉంటుంది. అది నెప్ట్యూన్ శిక్షణ పొందినటువంటి వాడిలో జరిగేటువంటి విషయం. To the unfoldment of the form of life and of the emotional astral body. The supreme usefulness of these aspects will be grasped if you will intelligently realize that without the form and without the ability to bear in mind the need to respond sensitively to the environing conditions and circumstance, the soul would never awaken to knowledge in the three worlds and therefore would never know God in manifestation. ఈ రెండు లేవనుకోండి, అంటే భౌతికమైనటువంటి దేహము ఎమోషనల్ బాడీ లేదనుకోండి, సృష్టిలో మనం ఏ రకంగా లింకప్ అవ్వగలుగుతాం ఒకసారి ఆలోచించండి. ఈ దేహం అనేటువంటిది ఎమోషనల్ బాడీ అంటుండే మనకు ఉండడం చేత సృష్టిలో అటువంటి వాటితో మనం అనుసంధానం చెందగలుగుతాం. సృష్టిలో అటువంటి వాటితో ఇది నాది, ఇది ఇతరులది అటువంటి భావం మనలో పనిచేస్తుంది. తద్వారా మనకు సాధన అటువంటిది స్టార్ట్ అవుతుంది. అక్కడ దైవాన్ని దర్శించడానికి సాధన అటువంటిది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది నాది, ఇది ఇతరము అటువంటిది మనకు అసలు ఆ పాయింట్ ఆఫ్ థింకింగ్ లేదనుకోండి. అంటే ఏంటి, ఫిజికల్ బాడీలో వీడు దిగలేదనుకోండి, ఇది నాది, ఇది ఇతరులది అంటే భావం వాడిలోకి రాదు. అది రాకపోతే ఇంకా సాధన ఎక్కడ ఉంటుంది, ఉండదు. కనుక ఫస్ట్ ఆ భావం అనేటువంటిది వస్తుంది, అక్కడి నుంచి సాధన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే చోట్లో ఉన్నటువంటి అంతర్యామిని దర్శించాలంటే వీడు దేహం ధరించి ఉండాలి, వీటిలో ఎమోషనల్ బాడీ అనేటువంటిది వర్తించాలి. కనుక ఆ రెండు కూడా అవసరమే. కానీ ఆ రెండింటి చేత వీడు బంధింపబడిపోకుండా వీడు చక్కగా ఊర్ధ్వ స్థితుల్లోకి వెళ్ళేటట్టుగా వీడిని నడిపేటువంటిది నెప్ట్యూన్. అది మూన్ అండ్ నెప్ట్యూన్. మూన్ ఏమో ఫారెన్ ఆస్పెక్ట్కి, నెప్ట్యూన్ ఏమో వీడిలో ఉంటుంటే ఎమోషనల్ బాడీని చక్కగా గైడ్ చేయడానికి. Indirectly and via the influence of the cardinal cross, of which Cancer is part, the Cancerian subject is affected by influenced by 5 other planets, which are Mars, Mercury, Uranus, Venus, and Saturn. The Cancerian subject becomes responsible to the use of conflict, Mars, to the functioning of the light of intuition, Mercury, and to the cosmic pull of Uranus, plus the intellect of Venus, and the presentation of opportunities, Saturn. హయ్యర్ పాయింట్ ఇది. ఏమంటున్నారంటే ఈ కార్డినల్ క్రాస్లో ప్రధానంగా ఈ క్యాన్సర్ అంటున్నది ఒకటి. కార్డినల్ క్రాస్లో ఉండేటువంటి రాసులు ఏమేమిటి అనేటువంటిది వెంటనే మనకి వచ్చేసారు పిక్చర్. ఒకటి మేషం, ఇంకొకటి కర్కాటకం, తర్వాత సింహం, కన్య వదిలేస్తే తుల, తర్వాత ఇక్కడ చేరేటప్పటికి మనకి మకరం. ఈ 4 కూడా మనకి కార్డినల్ క్రాస్. సో ఇవి కార్డినల్ క్రాస్గా చెప్పబడ్డాయి కాబట్టి వీటిని ప్రధానంగా లీడప్ చేస్తున్నటువంటి ప్లానెట్స్ ఒకటి మార్స్ అన్నారు మేషానికి, తర్వాత ఏమో మెర్క్యూరీ అన్నారు, తర్వాత ఏమో యురేనస్ అన్నారు, తర్వాత వీనస్ అన్నారు, తర్వాత సాటర్న్ అన్నారు. సో ఈ 5 ప్లానెట్స్ కూడా ఈ కార్డినల్ క్రాస్ని ప్రధానంగా లీడప్ చేస్తున్నటువంటి ఇవి కర్కాటక రాశి మీద ఈ 5 గ్రహముల యొక్క ప్రభావం అనేటువంటిది పనిచేస్తుంది. బికాస్ దీస్ ప్లానెట్స్ బిలాంగ్ టు ద కార్డినల్ క్రాస్. సో ఇవి కార్డినల్ క్రాస్కి సంబంధించినవి కాబట్టి ఇవి వీడి మీద ప్రభావం చూపుతుంటాయి. అవి ఎలా ప్రభావం చూపుతున్నాయి అంటే కనుక వీడిలో క్యాన్సర్ సబ్జెక్ట్లో ఒక కాన్ఫ్లిక్ట్ అనుకుంటుంది ఉంటుంటుంది. వీడు క్యాన్సర్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అంటే ఏంటి, ఇది చేద్దాం, ఇది వద్దు, లేదా వీడు అనుకున్నటువంటి విషయం ఇది సత్యం అని నమ్మినటువంటి వాడు అక్కడ ఇటుకు వచ్చేటికి అది సత్యం కాదనిపిస్తుంటుంది. ఈ గ్రంథం ఇదంతా చదువుకుంటున్నాం, రోజు చదువుకుంటున్నాను సేపు చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత వీడికి ఇదంతా ఏంటోగా ఉంది, ఏంటో మనకి అర్థం కావట్లేదు, ఏంటో ఇదిగా ఉంది, ఈ రకమైనటువంటి భావాలు వీళ్ళు వస్తున్నాయి. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ అంటే నేర్చుకునేటువంటి విషయాల్లోనూ దర్శించినటువంటి విషయాల్లోనూ అది సత్యం కాదేమో, అది అది వాస్తవంగా లేదేవు అన్నటువంటి భావాలు వీళ్ళు వస్తుంటాయి. క్యాన్సర్ వాడు బికాస్ ఇది వాటరీ సైన్ కదా, ఆల్రెడీ మనం చెప్పుకునేది మూన్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఎవడైతే ఈ క్లాస్ అటెండ్ అవుతుంటాడో వాడు చెప్తాడే చాలా అద్భుతంగా ఉందిరా క్లాస్, నువ్వు అటెండ్ అవ్వాలరా అంటాడు. అటెండ్ అవ్వనట్టుంటాడు, పొద్దునే ఏంటి నువ్వు ఈ క్లాస్ ఏదో పెట్టుకుని కూర్చున్నావు అంటాడు. అంటే వాడికి అదే కరెక్ట్ అనిపిస్తుంటుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. రెండు వీడి మీద ప్రభావం చూపుతుంటాయి. అది మార్స్ యొక్క దీనిలో ఇదంతా వర్తిస్తుంటుంది. మార్స్ ఏం చేస్తారంటే వీడిలో ఏదైతే వీడు
అంటే ఒక కాన్ఫ్లిక్ట్ అటువంటిది, అంటే ఒక సద్భావం కలిగిన చోట వాడి యొక్క భావాన్ని తప్పు అనేటువంటిదిగా కూడా నిర్ధారణ చేసి చూపించేటువంటి వాడు మార్స్. ఎవడైతే వీడు స్నేహితుడు, ఎవడైతే వీడికి అన్నదమ్ములో, వాళ్ళలో వీడికి కాన్ఫ్లిక్ట్ పెట్టేటువంటి వాడు మార్స్. అంటే వాడిలో ఎప్పుడో ఏదో వీడు డోర్ కొట్టాడు, డోర్ తీయలేదు, చూసా నువ్వు ఇంటికి వెళ్తే వాడు డోర్ కూడా తీయలేదు, అలాంటి వాడి ఇంటికి నువ్వు వెళ్తావా అని అంటాడు పక్కన ఉన్నాడు. అవును కరెక్టే, మనం ఎంత చేసాం వాడికి, వాడి ఇంటికి వెళ్తే వాడు లోపలే ఉన్నాడు కానీ డోర్ తీయలేదండి అంటుండేది అంటాడు. అదే వాడు చెప్తాడు, 5 నిమిషాల ముందరే నేను వెళ్ళానండి, వాడు డోర్ తీసి నాతో అంతా మాట్లాడి కాఫీ ఇచ్చాడు, అన్నీ చేశాడండి, మీరు వెళ్తే డోర్ తీయలేదంటే నాకేంటో ఆశ్చర్యంగా ఉంది, వాడు ఏదైనా కావాలని అవాయిడ్ చేశాడేమో అన్నాడు, ఒక మాట వేస్తాడు. వేసాడికి అవును నిజమే అని చెప్పి వీడు అప్పటి నుంచి వాడు నిజంగా డోర్ ఎందుకు తీయలేదో మనకు తెలియదు విషయం, కానీ అప్పటి నుంచి వాడి మీద ఏదో ఈ భావం పెంచేసుకుంటాడు. పెంచేసుకుని ఆ ఆ రకంగా వీళ్ళు ఒక కాన్ఫ్లిక్ట్ భావం అందించేటువంటి వాడు మార్స్. సో కర్కాటక రాశిలో మార్స్ అనేటువంటి వాడు ఆ విధంగా చేస్తుంటాడు. మిగిలిన ప్లానెట్స్ ఏం చేస్తుంటాయంటే, తర్వాత టు టు ది ఫంక్షనింగ్ ఆఫ్ ది లైట్ ఆఫ్ ఇంట్యూషన్ మెర్క్యూరీ. వీడిలో ఇంట్యూషన్ అనేటువంటిది పనిచేస్తుంటుంది. ఎందుకు ఇంట్యూషన్ పనిచేస్తుంది? బికాస్ ఆఫ్ నెప్ట్యూన్. వీడు చెప్పాం కదా ఇందాక మనం, వీడు హయ్యర్ ఆస్పెక్ట్స్కి వీడు సెన్సిటివ్గా వీడు పనిచేస్తుంటాడు, లోవర్ ఆస్పెక్ట్లో వీడు సెన్సిటివ్గా ఉంటాడు అన్నాం కదా. అక్కడ మీరు చూసేటువంటిది ఏంటంటే మెర్క్యూరీ. హయ్యర్ ఆస్పెక్ట్స్ చక్కగా వీడికి దర్శింపడడం, చక్కగా పరమగురువులు వచ్చి వెళ్ళారని పరమగురువుల యొక్క వాక్యములు వీడికి కనబడుతుండడం, వాళ్ళు చెప్పేటువంటి రహస్యాలు వీడికి దర్శింపడుతుండడం, వాళ్ళ సమావేశాలకు వీడు అప్పుడప్పుడు వెళ్ళగలుగుతుండడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అది సో వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేటువంటిది వీడికి బుద్ధిమయ లోకాల్లోకి అందించేట్టుగా పనిచేస్తున్నటువంటిది అక్కడ మెర్క్యూరీ. సో అదే అక్కడ మెర్క్యూరీ అన్నారు. అండ్ టు ద కాస్మిక్ పుల్ ఆఫ్ యురేనస్. వీడి మీద యురేనస్ ప్రభావం కూడా ఉంటుంటుంది. యురేనస్ ఏం చేస్తాడు వీడి మీద? కాస్మిక్ పుల్ అనేటువంటిది చేస్తుంటాడు. అంటే వీడిని అలా వీడు ధ్యానంలో కూర్చుంటే, అలా వీడు చక్కగా ఒక గురు పూజలోనో ఎక్కడో ప్రేయర్లో వీడు కూర్చున్నాడంటే వీడికి ఒక కాస్మిక్ పుల్ ఆఫ్ యురేనస్ అంటాడు వీడి మీద పనిచేస్తుంది కర్కాటక రాశి వాడి మీద. యురేనస్ యొక్క ప్రభావం నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఏమన్నారు? కర్కాటక రాశి, కన్యా రాశి, తర్వాత కుంభరాశి అన్నట్టు చెప్పారు కదా. ఆ కాస్మిక్ పుల్ ఆఫ్ యురేనస్ అంటే ఏంటి? యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాడు వీడి మీద, వీడిని అలా లాగేస్తుంది చక్కగా. అంటే వీడు చక్కగా వీడు కళ్ళు మూసుకుని ప్రేయర్ చేసుకుంటే, చక్కగా గురు పూజలోనో ఒక మంచి ప్రదేశంలోనో వీడు వెళ్ళి చక్కగా కుంభకోణంలోనో అక్కడ ప్రేయర్ చేసుకుంటే వీడికి చక్కగా వీడికి కాస్మిక్ ప్లేన్స్లోకి వీడు ఒక్కసారి వెళ్ళొచ్చారు, అలా వెళ్ళొచ్చేస్తారు అంతే. అది వీడికి కర్కాటక రాశి వాడికి చాలా సులభంగా జరుగుతుండేటువంటి రహస్యం. తర్వాత ప్లస్ ద ఇంటలెక్ట్ ఆఫ్ వీనస్. తర్వాత వీనస్ యొక్క రహస్యాలు కూడా వీడికి అందుతుంటాయి. అంటే వీనస్ ఏం చేస్తాడు వీడికి? చోటులో ఇంటలెక్చువల్ ప్లేన్ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఏంటంటే సృష్టిని చక్కగా సమగ్రంగా అవగాహనలోకి తెచ్చుకోగలగడం. అంటే సృష్టి అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది ఏమిటి, సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా వీడు చక్కగా దర్శింపబడగలిగేటువంటిది. అంటే మెర్క్యూరీ యొక్క ఇది వేరు, వీనస్ యొక్క ఇది వేరు, రెండింటిని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వీనస్ ఏం చేస్తాడంటే వీడికి చోట్లు, వీడు ఉదాహరణకు వీడు అలా సూర్యోదయాన్ని చూస్తే అలా కనులు మూసుకుని అలా ధ్యానంలో కూర్చున్నాడు అనుకోండి. వీనస్ ప్లానెట్ అక్కడ వీడికి కర్కాటక రాశి వాడికి ఏం చేస్తారంటే సూర్యుడు, గ్రహములు ఇవన్నీ ఏ విధంగా సృష్టిలోకి దిగి వస్తున్నాయి ఏమిటి, సూర్యోదయం అవుతున్నప్పుడు అలా వీడు కనులు మూసుకుని ధ్యానం చేస్తుంటే సృష్టిలో ఒక కేంద్రము, పరిధి ఇవన్నీ ఏర్పడటం, ఇలా రహస్యాల్లోకి అలా వెళతాడు చక్కగా. మెర్క్యూరీ వాడు చేసేది ఏమిటి? మెర్క్యూరీ వాడు మీరు పొందేటువంటిది ఏంటంటే పైన ఉన్నటువంటి సందేశములు కానీ, పైన ఉన్నటువంటి పరమగురువులు కానీ, వాళ్ళు చెప్పేటువంటి రహస్యాలు కానీ వాటితో వీడు చక్కగా అనుసంధానం చెందగలగడం, ఇలాంటిదంతా చేసి పెట్టేటువంటిది మెర్క్యూరీ. అది రెండిటికి. సో ఇంటలెక్చువల్గా వీడికి వీనస్ ప్లానెట్ చాలా ఇది ఇస్తుంటుంది. ప్లస్ ద ఇంటలెక్ట్ ఆఫ్ వీనస్ అండ్ ది ప్రజెంటేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ సాటర్న్. సాటర్న్ అనేటువంటి వాడు వీడికి ఎప్పుడు కూడా శని అనేటువంటి వాడి గురించి మనం చాలా సద్భావం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా శని అనేటువంటి వాడు వీడికి ఆపర్చునిటీ అంటుండేది ప్రసాదిస్తుంటాడు. మనం దాన్ని అనుకున్నట్టు శని పెట్టాడండి అనుకుంటున్నాం. శని అనేటువంటి వాడు వీడికి ఉన్నటువంటి రహస్యాన్ని దర్శించుకోగలనేటువంటిది ఎక్స్ప్రెషన్లోకి తెచ్చేటువంటి రహస్యాన్ని వీడికి అందిస్తాడు శని. అంటే ఏంటంటే
వీడి జీవితంలో ఏదైతే వీడికి చక్కటి సాధనకు నిలబడుతుందో దాన్ని వీడికి అందించి ఇచ్చేటువంటి వాడు శని. మన కర్కాటక రాశి వాడికి శని ఆ రకంగా వాడి మీద ప్రభావం చూపుతుంటాడు. అది దాన్ని అన్నారంటే ఆపర్చునిటీ అన్నారు, ప్రజెంటేషన్ ఆఫ్ ఆపర్చునిటీ. These, however, play subjectively upon the dweller in the form and are not consciously registered as potencies by the individual for many eons of time. ఇవన్నీ కూడా వాడిలో పొటెన్సీస్గా ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి వర్తిస్తూ ఉంటుంది. దాన్ని వాడు ఆ విధంగా దర్శించుకోకుండా ఉంటుంటాడు మానవుడు. అంటే కొంత శిక్షణ అంటున్నది పొందుతూ ఉన్నప్పుడు ఒక ప్లానెట్ వాడి మీద, కాన్ఫ్లిక్ట్ అంటున్నది వాడి మీద ప్రభావం చూపుతుంటుంది. కొంత శిక్షణ అంటున్నది పొందుతూ ఉన్నప్పుడు వాడికి కాస్మిక్ పుల్ ఆఫ్ యురేనస్ పనిచేస్తుంది. కొంత శిక్షణ పొందుతూ ఉన్నప్పుడు చక్కగా వాడికి మెర్క్యూరీ యొక్క అనుసంధానం ఇవన్నీ కూడా చక్కగా దర్శనపడుతుంటాయి. కర్కాటక రాశి వాడికి మెర్క్యూరీ ఉంటే చక్కగా వాడికి చోట్ల ఉన్నటువంటి పరమ గురువులు కానీ మహానుభావులు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలు కానీ ఏదైనా ఒక పుస్తకం తీసుకుని చదువుకుంటుంటే చక్కగా అలా అనుసంధానం చెందారు. ఎందుకంటే బికాజ్ ఇట్ ఇస్ వాటర్ కదా. మీకు మాస్టర్ గారు ఏమని రాస్తారంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో, ఈ వాటర్ మీరు ఏ వెసల్లోకి వస్తే ఆ వెసల్ యొక్క షేప్ దానికి వచ్చేస్తుంది. ఒక పుస్తకం తీసుకున్నాడు చదువుతున్నాడు అనుకోండి కర్కాటక రాశి వాడు, ఆ గ్రంథకర్త యొక్క దీంతో వీడు చక్కగా అనుసంధానం చెందిస్తాడు. ఆ గ్రంథకర్త ఆ పాయింట్ అక్కడ ఎందుకు రాశాడు వీడు చక్కగా అలా వివరించుకుంటూ వెళ్ళిపోతాడు. అది దొరుకుతుంది మీకు కర్కాటక రాశి వాడికి. సో ఆ రకంగా కొన్నాళ్ళు వాడి మీద మెర్క్యూరీ ప్రభావం చూపుతుంటుంది, కొన్నాళ్ళు వాడి మీద మార్స్ ప్రభావం చూపుతుంటుంది. ఈ రకంగా వెడుతుంటుంది. కానీ ఇవన్నీ కూడా వాడిలో ఉన్నటువంటి పొటెన్సీస్గా వాడిలో ఉంటుంటాయి. కనుక వీటినన్నిటినీ కూడా వీడు వినియోగించుకోవచ్చు. కానీ వాటిని వీడు పరిపూర్ణంగా వీడు మేల్కాంచి ఉండడు కాబట్టి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి వీటి మీద ప్రభావం చూపుతూ అలా వెళుతుంటుంది. These, however, play subjectively upon the dweller in the form and are not consciously registered as potencies by the individual for many eons of time, and not until the life of the form and the reaction to sensitivity, emotion, feeling has played an active and educational part in the awakening of the mind. Once that awakening of desire and its transmutation into the higher aspiration has taken place, then the Virgo influence comes in, and the responsive soul, developed by the 5 direct influences of the cardinal cross, begins its active conscious participation in the dreams of life. అది జరుగుతుంది. సో ఇవి చక్క వీళ్ళు అలా పొటెన్సీస్గా ఉంటాయి. సో పొటెన్సీస్గా ఉన్నటువంటి అందు వీడు మేల్కాంచాలి. మేల్కాంచడం ఎప్పుడు జరుగుతుంది? వీడు సోల్ ఆస్పెక్ట్ వీడు విచ్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా వీటిలో పనిచేయడం అంటే జరుగుతుంది. ఉదాహరణకి ఒక బ్రహ్మాండమైనటువంటి మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ లేదా ఒక మంచి బంగళా, కలెక్టర్ గారు బంగళా అని అంటారు చూసారా, అలా మొత్తాన్ని అమర్చినటువంటి బంగళా వీడికి ఇచ్చారనమాట. ఇచ్చినటువంటి దాన్ని ఎవడు వాడుకోగలుగుతాడు? ఉదాహరణ కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి బంగళా కలెక్టర్ గారు చక్కగా వాడుకోగలుగుతాడు. వేరే మామూలు వాడికి ఇచ్చారనుకోండి ఆ బంగళా, వాడు ఏం చేస్తాడు? ఏదో ఒక గదిలోనో ఏదో ఒక వస్తువుతోటో ఈ గది ఇన్ని గదులు ఎందుకండి అసలు ఊరిని ఒక గది చాలండి అవన్నీ గొడ్డం పెట్టి ఉంచేసాను అలా ఏదో చేసుకుంటాడు. అంటే ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ హీ హాజ్ అండ్ హౌ హీ కెన్ యూటిలైజ్ దమ్ అంటుండే దాని మీద వాడు మేల్కాంచి ఉంటాడు. తద్వారా వాటిని వినియోగించుకోలేనటువంటి వాడిగా ఉండిపోతాడు. సో కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాడు అప్పుడప్పుడే వివేకనే ఉంటాడు కాబట్టి వాడికి ఈ గ్రహములు అవన్నీ కూడా వాడి మీద ప్రభావం చూపేట్టుగా వాడికి చక్కటి శిక్షణ, చక్కటి సహకారం అంటే చూడడానికి ఇవన్నీ ఉన్నా వాటి అందు వీడు మేలుకాంచి ఉండడు కాబట్టి వీడికి వాటి యొక్క పరిపూర్ణంగా వాటి యొక్క రహస్యాలు వీడికి దర్శింపబడకుండా ఉండిపోతాడు. ఎప్పుడైతే వాడు అక్కడి నుంచి కన్యారాశికి చేరతాడో, కన్యారాశి చేరినటువంటి వాడు సోల్ ఆస్పెక్ట్లోకి విచ్చుకున్నవాడు అవుతాడు. కాబట్టి అంటే ఈ స్టార్ట్స్ చెప్పుకున్నాం కదా నేను క్రైస్ట్ కాన్షియస్నెస్ అనేవన్నీ. సో వాళ్ళు విచ్చుకోవడం అటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఈ 5 ప్లానెట్స్ అంటే 5 స్టార్గా ఇవన్నీ నిలబడి ఉన్నటువంటి ఇవన్నీ కూడా చక్కగా వాటికి వీళ్ళు సోల్ ఆస్పెక్ట్ ఎంతగా విచ్చుకుంటుంటే, అంటే సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తుంటే కొంత కొంత వెలుగుకి ఎలా అయితే మనకి చోట్లో ఉన్నటువంటివన్నీ కూడా దర్శనం పడుతుంటాయో, అలా సృష్టిలో ఉన్నటువంటి ఈ 5 గ్రహములు వీడికి చక్కటి వీడి సోల్ ఆస్పెక్ట్గా విచ్చుకుంటున్న కొద్దీ వీటి యొక్క రహస్యాలు వీడికి అలా దర్శనాన్ని నిలుస్తూ ఉంటాయి. అది జరుగుతుంది. Cardinal cross అన్నారు. Begins its active conscious participation in the drama of life. Thus, the direct and the indirect influence of the 7 planets play their
varied parts in man's unfoldment, and students would find it of interest and of value to relate the effects of these 7 planetary forces to the unfolding 7 principles of man. ఈ 7 planets ఇక్కడ 5 చెప్పారు మనకి. మిగిలిన గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, ఇవి కూడా. సో టోటల్ ఈ 7 planets కూడా వీడికి చక్కటి అనుసంధానాన్ని అందిస్తాయి. జూపిటర్ ఇవన్నీ కూడా చక్కటి. సో ఈ 7 planets యొక్క టీచింగ్స్ వీడు అందుకోవాలంటే ఫస్ట్ సోల్ ఆస్పెక్ట్గా వీడు మేలు కాంచాలి. అప్పుడు అంటే ప్రతి వాడిలోనే 7 planets ఉంటాయి. అవి వీడికి టీచింగ్స్ అంటే ప్రతివాడికి ఇస్తున్నాయి. ఇది వీడు ఒక్కడికే ఇస్తాం అన్నటువంటి ప్రతివాడు ఆ క్లాస్కి అర్హుడే. ప్రతివాడికి 7 planets టీచింగ్ అందుతుంటుంది. ఎవ్రీడే వీడు ఇవన్నీ అందుతుంటాయి. వీడు అందుతున్నటువంటి వాటి అందు వీడు మేల్కాంచి ఉండడం అంటున్నది కొందరే చేస్తారు, కొందరు మేల్కాంచకుండా ఉండిపోతారు. అందు గురించి కొన్ని గ్రహములు వీడిని ఎక్కువగా రూల్ చేస్తుంటే మిగిలిన గ్రహాలు వీడి మీద ప్రభావం చూపట్లేదు అంటారు. అన్ని గ్రహాల యొక్క టీచింగ్స్ వీడు అందుకోవాలంటే ఇప్పుడు సోల్ ఆస్పెక్ట్లోకి ఎప్పుడైతే వీడు విచ్చుకుంటాడో అన్ని ప్లానెటరీ సీక్రెట్స్ వీడికి అందుతూ ఉంటాయి లైఫ్లో. అది చెప్తున్నారు. సో ఈ 7 planets వీడికి టీచింగ్స్ అందివ్వడంలో వీడు ఏమవుతాడంటే 7 principles of man లోకి వీడు మేలు కాంచుతాడు. దెర్ ఆర్ 7 principles of man విచ్ వి డిస్కస్డ్ ఇన్ కాస్మిక్ ఫైర్. అది ఇక వాటిలో వీడు చక్కగా వీడు మేలు కాంచుతాడు ఆ 7 principles of man లోకి. ఆ 7 principles అక్కడ మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక let us now briefly consider for a few minutes the effect of the ray influences as they focus through the 7 planets upon the man born in the sun Cancer. It is here that there will be found certain basic indications of the nature and the process of the law of rebirth. It would appear that as that only 2 rules are posited in connection with the return of an ego to physical incarnation. The first is that if perfection has not been achieved, that the soul must return and continue the perfecting process upon the earth. సో ఇప్పుడు మీకు ఈ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ 7 principles of man ఈ పాయింట్ మీకు చెప్పాను కదండి. నెక్స్ట్ పాయింట్ చెప్తాను అంటున్నారు. ఏంటంటే నెక్స్ట్ పాయింట్ 7 rays. ఇది ఎలా వీడి మీద ప్రభావం చూపుతుంటాయి ఈ పాయింట్స్లోకి వెళ్తాను మీకు అన్నాడు. సో ఈ పాయింట్లోకి వెళ్ళడానికి ముందుగా మనకి ఇక్కడ ఇంట్రడక్షన్గా మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మ్యాన్ అనేటువంటి వాడు హీస్ ఈగోయిక్. సో ఈగోయిక్గా ఉన్నటువంటి వాడు భూమి మీద అనేటువంటి వాడు పుడుతూ ఉండడం లేదా దేహం దాల్చడం అంటే జరుగుతుంది. ఎందుకు వీడు మళ్ళా పుడుతున్నాడు అంటే దానికి చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే వీడిలో ఉత్తీర్ణత లేదా పరిపూర్ణత అంటున్నది సిద్ధింపబడలేదు కాబట్టి వీడు మళ్ళా పుడుతున్నాడు అండి. అంతమించి ఇంకేం లేదండి ఇక్కడ రహస్యం. టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్ బికాస్ హీ ఈస్ నాట్ ఎట్ పర్ఫెక్ట్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. సో పర్ఫెక్ట్ బీయింగ్ వీడు తయారవ్వలేదు కాబట్టి మళ్ళా ఈ భూమి మీద పుడుతున్నాడు అని చెప్తున్నారు. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటున్నారంటే ది సెకండ్ ఈజ్ that the impulse of predisposing the ego to such action is some form of unsatisfied desire. But these statements are true in part and generic in effect. But they are only partial truths and incident to larger truths which have not yet been sensed or noted accurately by Isotris. ఇంకొక సెకండ్ పాయింట్ ఏమిటంటే వీడిలో ఈగోయిక్ లెవెల్లో ఉంటున్నటువంటి వాడు వీడు ఈగోయిక్ లెవెల్లో చెప్పబడుతున్న ఇంపల్స్ ప్రీడిస్పోజింగ్ ద ఈగో టు సచ్ అన్ యాక్షన్ ఈస్ అన్సాటిస్ఫైడ్ డిజైర్ అంటున్నది ఒకటి ఉంటుంది. సాధన ఎంత చేసుకున్నా ఇంకా ఏదో మిగిలిపోయింది, ఇంకా ఏదో మనం పొందాలి. స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చాడు, దర్శనం అయిందా లేదా? అయింది. అయినప్పుడు ఎలా ఉండాలి? ఇంకా ఒక నిమిషం చూస్తే అంటే వీళ్ళు తెలియకుండా ఒక కోరిక అంటున్నది ఇంకో 5 నిమిషాలు అక్కడ ఉంచితే బాగుండేది. ఇలా ఉంటుంది. సార్ స్వామిని నువ్వు చూసాలేదు, చూశాను చాలా, అంతే. దట్స్ ఎనఫ్ ఫర్ లైఫ్ ఆర్ ఫర్ దట్ మూమెంట్ వాట్ ఎవర్ ఇట్ మే. స్వామి దర్శనం పొందినటువంటి వాడు ఇక మళ్ళా వాడిలో అది ఇది అంటున్నాడు ఏంటి అంటే వాడు చక్కగా స్వామి దర్శనం అవ్వలేదు వాడికి అన్నారు. కనుక వీడిలో ఈ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే వీడిలో ఒక కోరిక అంటున్నది, ఒక ఇది పరిపూర్ణత అంటున్నది సిద్ధింపడట్లేదు. అందుగురించి వీడు మళ్ళా పుడుతున్నాడు లేదా అంటే రహస్యం ఒకటి. సో వీడిలో అన్సాటిస్ఫైడ్ డిజైర్ అంటున్నది ఒకటి పనిచేస్తాం. సో ఇవి అయితే ఇక్కడ ఏమిటంటే ఇవి కొంతవరకే ఇవి అంటే ఇక్కడ మనకు చెప్పినటువంటి ఫస్ట్ కాజ్ ఏంటి? పర్ఫెక్ట్ బీయింగ్. సెకండ్ ఏంటి? అన్సాటిస్ఫైడ్ డిజైర్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే
సో ఈ రెండు మనకి ఇఫెక్ట్స్గా ఉన్నటువంటివి, యాక్చువల్ కాజెస్ ఆర్ డిఫరెంట్ అనేటువంటివి చెప్తున్నాను. They are secondary in nature and are expressed in forms of the three worlds of human evolution, of personality, intent, and of time-space concepts. Basically, it is not desire which prompts return, but will and knowledge of the plane which prompts return, but will and knowledge of the plan. So, knowledge of the plan ఏదైతే ఉందో బేసికల్లీ ఏంటి, ఇట్ ఈస్ నాట్ డిసైడ్ విచ్ ప్రాంప్ట్స్ రిటర్న్ బట్ విల్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ది ప్లాన్. చోటులో నిజానికి వాడిలో కోరిక అన్నటువంటిది కాదండి, వాడు మళ్ళా మళ్ళా పుట్టడానికి కారణం అయ్యో వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నానే అన్నటువంటిది అనిపిస్తున్నటువంటిది మనం. ఏం వదిలేసేటప్పుడు ఏమవుతుంది, వాడి చుట్టూ వాడి కుటుంబమో వాడి ఫ్రెండ్సో వాడు బంధువులు వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరూ నేను వదిలేసి వెళ్ళిపోతున్నానే, అయ్యో వీళ్ళందరూ మధ్యలో ఉంటే బాగుండే, నేను ఇంకా ఉంటే బాగుండే, ఇంకా నాశనే అలా అనిపిస్తుంటుంది చూసారా. నిజానికి అది ఏమిటి అంటే ఆ కారణం చేత వాడు మళ్ళీ అక్కడికి ఆకర్షణ పడతాడంటారు. అది కొంతవరకే సత్యం అండి అంటున్నారు. అసలు నిజంగా చెప్పబడేటువంటి విషయం ఏంటంటే చోట్ల విల్ ఆస్పెక్ట్ అటువంటిది ఒకటి పనిచేస్తుంది కదండి. ఎస్, అది పనిచేస్తుంది. నెక్స్ట్ ఏమిటి, నాలెడ్జ్ అన్నారు. అంటే చోట్లో నాలెడ్జ్ అంటే ఏమిటి, ది థర్డ్ రే ఒకటి పనిచేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ది నాలెడ్జ్ ఆస్పెక్ట్. ఈ ఈ నాలెడ్జ్ ఆస్పెక్ట్ ఉన్న విల్ ఆస్పెక్ట్ ఏం చేస్తాయంటే వీడు మళ్ళా పుట్టడానికి కారణంగా నిలుస్తూ ఉంటాయి. దాన్నే ఫాదర్ ఆస్పెక్ట్ మదర్ ఆస్పెక్ట్గా చెప్తాం. సో విల్ అండ్ నాలెడ్జ్ అన్నారు ఆఫ్ ది ప్లాన్ అన్నారు. ఇట్ ఈస్ నాట్ ద నీడ్ ఫర్ అచీవింగ్ అన్ అల్టిమేట్ పర్ఫెక్షన్ విచ్ got the ego to experience in form, for the ego is already perfect. It is not the need for achieving an ultimate perfection. Ego is already perfect. An ultimate perfection అన్నటువంటిది ఏంటి, పర్ఫెక్షన్ when taken out from perfection అంటారు. ఆల్రెడీ అది పర్ఫెక్టే. పర్ఫెక్ట్గా ఉన్నటువంటి విషయమే ఈగో ఉన్నటువంటి స్థితి, ప్రజ్ఞ అని అన్నారు. ప్రజ్ఞ అంటే ఏమిటి అసలు, అది ఒక వెలుగు. వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, పరమాత్మ నుంచి దిగి వచ్చినటువంటిది వెలుగు. ఇప్పుడు పర్సనాలిటీ వీడు ఏర్పడినప్పుడు ఆ వెలుగు నుంచి వీడు నేను వేరు అంటే నీడగా ఏదైతే చెప్తాం అది వీడు పర్సనాలిటీగా చెప్పాం. ఎప్పుడైతే వీడు వెలుగుగా తయారయ్యాడో పరమాత్మ యొక్క దాంట్లో వీడు భాగంగా నిలిచాడు వీడు అక్కడ. అందు గురించి ఇక్కడ పర్ఫెక్ట్ బీయింగ్గా అవ్వడం అంటే వీడు వెలుగుగా అవ్వడం అంతవరకే. ఇంకా దాని తర్వాత ఇంక అవ్వడానికి ఇంకంటూ అంటే అక్కడ దాకా బండి ఎక్కడం వరకు వీడు పని, బండి ఎక్కిన తర్వాత బండి పోతుంటుంది. అది ఎట్లాగో ఇది ఎట్లా అనమాట. సో దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆల్రెడీ పర్ఫెక్ట్ అన్నారు దాన్ని. For the ego is already perfect. The main incentive is sacrifice and service to those lesser lives that are dependent upon the higher inspiration. మెయిన్గా కారణం ఏమిటండి అంటే వీడు సోల్ ఆస్పెక్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమిటి వీడికి, ఇంకా బండి పోతుంటుంది, దానికి వీడు చేయాల్సింది ఏం లేదు. ఇంకా సోల్గా వీడు అనుసంధానం చెందడం వరకే వీడి పని. అనుసంధానం చెందిన తర్వాత ఇంకేమిటంటే నెక్స్ట్ సాధన అంటే వాడికి అక్కడ సాధనగా నిలిచేటువంటి పనులు ఏమిటంటే ఒకటి సర్వీస్ అన్నారు, సేవ చేయడం. అంటే వాడు భూమి మీద దేనికి పుడుతున్నాడు మళ్ళా అంటే మరి నిజంగా వెలుగుగా వీడు తయారైన తర్వాత మళ్ళీ ఎందుకు పుడుతున్నాడండి అంటే ఒకటేనండి, ఒకటి కారణం ఏమిటంటే వీడికన్నా క్రిందగా ఉన్నారు చాలామంది మానవులు, చాలా ఇవన్నీ ఉన్నారు. వాళ్ళందరినీ ఒక మెట్టైనా మనం ఎక్కించాలి మన జీవితంలో. జస్ట్ అట్లీస్ట్ ఒక స్టెప్ ఎక్కించండి వాళ్ళందరూ. మీకు పరిచయం అన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఆధ్యాత్మిక విషయాల్లోకి, ఒక చక్కటి సద్భావంలోకి ఒక అడుగు వేసేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. అందుకే మనం మళ్ళా పుడుతుంటాం. మనం ఉదాహరణకు మనం ఏదో చక్కగా క్రితం జన్మలో కన్నా ఈ జన్మలో జ్ఞానం సంపాదించాం. అయితే ఏం చేస్తాం ఈ జ్ఞానం పట్టుకొని. ఉదాహరణకు మనం ఏదో ఎసాట్రిక్ సైకాలజీ చదువుకున్నాం, ఏం చేసాం అది చదువుకొని, ఏం పొందాం మనం, ఏం లాభం పొందాం అంటున్నది. అంటే అవన్నీ చదువుకోవడం వల్ల మనం చేయవలసింది ఏమిటంటే మన చుట్టూతో అనేటువంటి వాళ్ళని మనం అప్లిఫ్ట్ చేయడానికి నాలెడ్జ్ అనేటువంటిది వాడాలి. అదే దీని యొక్క ప్రథమోద్దేశం. ఈ నాలెడ్జ్ నేను వాడకుండా నాకు నేను ఏదో సాధన చేసుకుంటూ కూర్చుంటానంటే సాధన ఏమి వీడికి ఇదవదు. అంటే వీడు వెలుగ్గా అయిపోయాడు, ఇంక తర్వాత ఇంకేం ఉండదు, వీడికి అయిపోయింది.
సోల్గా వీడు తయారయ్యాడండి. నో డౌట్ వీడు సాధన చేసుకున్నాడు, సోల్గా వీడు తయారయ్యాడు. నెక్స్ట్ పాయింట్ ఏమిటి? నెక్స్ట్ సోల్గా అయిన తర్వాత అంటే ఇప్పుడు మళ్ళా భూమి మీద పుట్టి వీడు చుట్టూతా ఉంటుంటే వాళ్ళని సోల్ లెవెల్లోకి వాళ్ళు అవేకన్ అయ్యేటట్టుగా వీడు జీవించుతాడు. అది వీడికి ఇక్కడ ఇవ్వబడినటువంటి సాధన. ఆ పాయింట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. డిపెండెంట్ అపాన్ ది హయ్యర్ ఇన్స్పిరేషన్ అన్నారు, which the spiritual soul can give, and the determination that they too may attain planetary status equivalent to that of the sacrificing soul. ఇప్పుడు చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు శ్రీకృష్ణుడు వేణువు తీసుకుని వాయించుతున్నాడు అనుకోండి, అయ్యారు గోపికలు గోపబాలరు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు ఏ స్థితిలో నుంచి అయితే వేణు వదడం అంటుండి చేస్తున్నాడో ఆ స్థితిలో వీళ్ళందరినీ అలా తీసుకెళ్ళి అరుచి చూపించాడు. అది కావాల్సిన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వీడు ఏ లెవెల్లో నుంచి అయితే ఇదంతా పొందాడో ఆ లెవెల్లోకి వాళ్ళని తీసుకెళ్ళడానికి వీడు చేసేటువంటి ప్రయత్నము, వీడు చేసేటువంటి కార్యక్రమము, అది వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అందించాడు. అది ఇక్కడ దాన్నే మనకి ధనుసు రాశిలో చెప్తూ మాస్టర్ గారు ఏమంటారంటే, అర్జునుడు సాధన అంతా చేసుకుంటే చక్కగా మేషరాశికి చేరతాడు. చేరినోడు మళ్ళా భూమి మీద మళ్ళా పుడతాడు. దేనికి పుడతాడు అంటే వాళ్ళ యొక్క అన్నదమ్ములు వీళ్ళందరినీ కూడా ఎలివేట్ చేయడానికి మళ్ళా వాడు భూమి మీద దిగి వస్తాడు. అలా అర్జునుడు ఇక్కడ దాకా తపస్సు చేసుకుంటే అవన్నీ ఇంద్రుడు ఇవన్నీ ఇచ్చేటువంటివన్నీ ఆభరణాలు ఇవన్నీ ఆయుధాలు ఇవన్నీ పొందినటువంటి వాడు మళ్ళీ భూమి మీదకి ఎందుకు వస్తాయంటే టు ఎలివేట్ హిస్ బ్రదర్స్ అని చెప్పి రాస్తారు మాస్టర్ గారు అక్కడ. సో ఆ రకంగా ఇక్కడ సాక్రిఫైసింగ్ సర్వీసింగ్ సోల్ అన్నారు. బేర్ దిస్ ఆల్వేస్ ఇన్ మైండ్ యాజ్ యూ స్టడీ ది సబ్జెక్ట్ ఆఫ్ రిబర్త్. చూడు మళ్ళీ ఎందుకు పుడతాడు? సో రిబర్త్ అనేటువంటిది ఎందుకు? వీడు ఈ జన్మలో ఇవన్నీ నేర్చుకున్నాడు, నెక్స్ట్ జన్మలో ఇవన్నీ కూడా వీడికి ఈ జన్మలో వీడు చెప్పగలగచ్చు, చెప్పలేకపోవచ్చు, లేదా చెప్పచ్చు, బాగానే ఉంది. ఇంకా బాగా 10 మందికి ఇంకా అందించడానికి వీడు సంసిద్ధత అంటున్నది కలిగి ఉండడానికి వీడు వీడు మళ్ళీ జన్మ తీసుకుంటాడు. మళ్ళీ జన్మ తీసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేర్చి ఇప్పుడు రోజు భాగవతం చదవడం, రోజు భగవద్గీత చెప్పడం ఇవన్నీ చేస్తుంది. ఆ రకంగా వెళుతుంటుంది. ఇన్ themselves, rebirth and reincarnation are misleading terms and cyclic impulsion, intelligent, purposeful repetition, and conscious in-breathing and out-breathing would describe more accurately this cosmic process. In-breathing, out-breathing గా చెప్పారు నేను. Rebirth, reincarnation. In themselves, rebirth and reincarnation are misleading terms and cyclic impulsion అన్నారు. రీబర్త్ వేరు, రీఇన్కార్నేషన్ వేరు. వీటిని ఏమన్నారు? సైక్లిక్ ఇంపల్షన్ అని వాడారు. ఏంటి సైక్లిక్ ఇంపల్షన్ అంటే, రీబర్త్ అంటే వీడు మళ్ళీ పుడుతూ ఉండడం, రీఇన్కార్నేట్ అవ్వడం అంటే వీడు భూమి మీద అవతరించడం. అవతారంగా దిగి రావడానికి పుట్టడానికి రెండింటికి చాలా తేడా ఉంది కదండి. అది ఆ విషయం చెప్తాను. అంటే ఒక పర్పస్ఫుల్గా వీడు లైఫ్ అనేటువంటిది స్వీకరించి అక్కడ పుట్టడంగా ఉంటున్నప్పుడు దాన్ని రీఇన్కార్నేట్ అన్నారు. అలా కాకుండా వీడు ముందు వీడే సరిగ్గా చదువుకోలేదు అనుకోండి, వీడు మళ్ళీ పుడుతుంటాడు. అది దట్ ఈస్ కాల్డ్ రిబర్త్. సో సైక్లిక్ ఇంపల్షన్ అన్నది. ఇంటెలిజెంట్ పర్పస్ఫుల్ రిపిటేషన్ అన్నది. ఇంటెలిజెంట్ పర్పస్ఫుల్ రిపిటేషన్ ఏదైతే వాడు పొందాడో దాన్ని మళ్ళీ ఇంటెలిజెంట్ పర్పస్ఫుల్ రిపిటేషన్ అటువంటి చేయడానికి వీడు మళ్ళీ పుట్టడం. ఈ జన్మలో ఏదైతే మనం పొద్దున్న లేచి ప్రేయర్ చేసుకోవడం, పూజ చేసుకోవడం, ఏదో మనకు కావాల్సినటువంటి సాధన అంతా ఏర్పాటు చేసుకుంటాం కదండి. వచ్చే జన్మలో ఈ సాధన అంటుండేది అంతా అక్కర్లేదని కాదు, ఈ సాధన అంతా కూడా మళ్ళీ కావాలి, ప్లస్ అడిషనల్ వర్క్ అలా ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి 4వ తరగతి చదివాడు, 4వ తరగతి నుంచి 5వ తరగతికి వెళ్ళాడంటే 4వ తరగతి సబ్జెక్ట్ అంతా పక్క పెట్టేసి 5వ తరగతిలో కొత్త బుక్స్ తీసుకొని 5వ ఎక్క నుంచి అక్కడ నేర్పుతారండి, 3వ ఎక్క 4వ ఎక్క దాకా మీరు మర్చిపోవచ్చు, కుదరదు. 4వ తరగతి దాకా ఏ సబ్జెక్ట్ అయితే చదువుకున్నాడో ఇదంతా గుర్తుపెట్టుకొని 5వ తరగతిలో నెక్స్ట్ సబ్జెక్ట్ వీడికి అనిపిస్తుంది. అదే అనమాట రిబర్త్ అండ్ రీఇన్కార్నేషన్. సో యాడాన్గా ఉండేటువంటి ప్రోగ్రామ్ చెప్తే మైనస్ చేసేసుకోవాల్సినటువంటిది ఏముండదు. ఉదాహరణకి ఈ జన్మలో పొద్దున సాయంత్రం చక్కగా ప్రేయర్ చేశాడు అంటే నెక్స్ట్ లైఫ్లో ప్రేయర్ చేయక్కర్లేదని కాదు అర్థం. నెక్స్ట్ లైఫ్లో ప్రేయర్ చేయాలి, ప్లస్ ఇంకొక యాక్టివిటీకి యాడ్ ఆన్ అవుతుంది. అలా ఉంటుంది అన్నమాట. కాన్షియస్ ఇన్ బ్రీదింగ్ అండ్ అవుట్ బ్రీదింగ్ అన్నారు.
ఇంటెలిజెంట్ పర్పస్ఫుల్ రిపిటేషన్ అన్నారు. దీన్ని ఏమన్నారు? కాన్షియస్ ఇన్ బ్రీదింగ్ అండ్ అవుట్ బ్రీదింగ్. అంటే వీడు నేర్చుకుంటూ ఉంటాడు, వీడు నేర్పుతూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు, నేర్పుతూ ఉంటాడు. దీన్ని ఇన్ బ్రీదింగ్ అండ్ అవుట్ బ్రీదింగ్ అన్నారు. సాధన అంటున్నది ఇక్కడ ఉంటుంది అన్నమాట. నేర్చుకోవడం ఉంటూ ఉంటుంది, నేర్పుతూ ఉండడం ఉంటుంది. నేర్చుకున్నది చక్కగా వీడు యాడ్ ఆన్ చేసుకుంటూ వెళుతుంటాడు. అది would describe more accurately the cosmic process. It is, however, difficult for you to grasp this idea, for it necessitates the ability to identify oneself with the one who thus breathes, the planet Logos, and the entire theme must therefore remain relatively obscure until initiation has been taken. అంతా కూడా అబ్స్క్యూర్గా ఉంటుంది. అంటే ఇదంతా వీడికి ఇనిషియేషన్ అయ్యేంత వరకు వీడు వెనకాతలు ఎంతమంది పనిచేస్తున్నారా, వీడి చోట్ల ఎంతమంది దేవతలు పనిచేస్తున్నారా, వీడిలో ఎంత గురువులు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు విషయం వీడికి తెలియలేదు. అది జరుగుతుంది. ఇన్ బ్రీదింగ్ అవుట్ బ్రీదింగ్ జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్ ఇలా సాగుతుంటుంది. వీడికి సాగుతూ వెళుతున్న కొద్దీ వీడికి నెమ్మదిగా దేనిలోకి పెడతారంటే చోట్లో ఒక బ్రెత్ అంటున్నది నడుస్తుంది. దాంట్లో వీడి బ్రెత్ అందులో భాగంగా వీడు దర్శించుకోవాలి. వన్ హూ దస్ బ్రీత్స్ అని అంటే వీడి లోపల ఉండి వీడి చేత ఇన్ బ్రీదింగ్ అవుట్ బ్రీదింగ్ చేయించేవాడు ఒకడు ఉన్నాడు. అంటే వీడి లోపల ఉండి నోయర్ నోన్ అని అన్నారు. ఐఆమ్ ది నోయర్, ఐఆమ్ నోన్ అన్నారు. వీడిలో రెండుగా ఉంటుంటాడు వాడు. అంటే వీడి చేత ఇన్ బ్రీదింగ్గా స్థితిలో ఉన్నప్పుడు చక్కగా వీడు కొత్త విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటుంటాడు. తెలుసుకున్నటువంటివి చక్కగా వీడికి 10 మందికి చెప్పగలిగేటువంటి స్థితిగా వీడు లోపల నుంచి పలికేటువంటి వాడు పడుకుంటున్నాడు. సో అక్కడ పలికేవాడుగాను ఇక్కడ తెలుసుకుంటున్నప్పుడు అది అర్థం చేసేటువంటి వాడుగాను ఒకడున్నాడండి అని అన్నారు. ఉదాహరణకి ఈరోజు క్లాస్ అయింది, చెప్పబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా వీడు చక్కగా అవగాహనకి ఇవన్నీ తెలుసు. అంటే వీడు లోపల ఉండే వీడిలో అర్థం చేయించుకోగలగడం అటువంటి విషయం నందు వీడు మేల్కాంచి ఉండేట్టుగా పనిచేస్తున్నటువంటి వాడు ఒకడున్నాడండి చోటులో. వాడిలో వీడు భాగంగా ఉన్నాడు. వాడిలో ఎప్పుడైతే వీడు భాగంగా ఉంటాడో వాడి మనస్సు వీడి మనస్సు ఒకటవుతుంది. వాడికన్నా వీడు భిన్నంగా ఉన్నప్పుడు వీడికి ఏమీ అర్థం అన్నట్టుగా ఉంటుంది విషయం. ఏంటనండి ఆ సినిమా ఏం అర్థం లేదండి. అంటే వాడి మనస్సుతో వీడి మనస్సు ఒకటిగా అవ్వాలి. అయినప్పుడు వీడు చక్కగా వీడికి ఎంతటి విషయాలైనా సరే అలా వెళ్ళిపోతాడు. వీడు ఒక బ్యాంక్ క్యాషియర్ అయ్యాడు అనుకోండి, ఏమవుతుంది? వాడికి ఇదిగోండి 10 లక్షలు అకౌంట్లో వేసేయండి అంటాడు, ఇదిగోండి 5 లక్షలు తీసేసుకోండి అండి, ఇగో 20 లక్షలు తీసి పెట్టండి అండి. అంటే లక్షల్లోనే ఉంటుంది, ఇంకా గట్టిగా అంటే కోట్లలో కూడా ఉండిపోతుంటుంది విషయం. సో గివ్ అండ్ టేక్ అనేటువంటిది ఆ లెవెల్లో వెళ్తుంటుంది ఎప్పుడో వీడు బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు. అదే వీడు ఇండివిజువల్ పర్సన్గా వచ్చినప్పుడు వీడిదంతా కూడా లిమిటెడ్గా ఉంటుంటుంది విషయం. సో అందుగురించి వీడు సాధన అటువంటి చేసుకుంటున్నప్పుడు వీడికి ఇన్ బ్రీదింగ్ అవుట్ బ్రీదింగ్ చేస్తున్నప్పుడు కర్కాటక రాశిలో మెయిన్గా ఇన్ బ్రీదింగ్ అవుట్ బ్రీదింగ్ కదా, ఇదంతా కూడా కర్కాటక రాశిది. సో ఈ బ్రెత్ అన్నటువంటి దాన్ని వీడు చక్కగా చోట్లో ఒక బ్రెత్ అన్నటువంటిది నడుస్తుంది. ఆ బ్రెత్ తోటి ఈ బ్రెత్ కలపాలి వీడు. అది కర్కాటక రాశిలో ఇవ్వడం సాధన. దాన్నే సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్గా చెప్తారు. సో ఈ రెండు కూడా చక్కగా చోట్లో ఉన్నటువంటి బ్రెత్ తోటి ఈ రెండు కూడా అనుసంధానం చెందాలి. చెందినప్పుడు ఒక బ్రెత్ తోటి ఇది అనుసంధానం చెందుతాడు. చోట్లో ఈ బ్రెత్ అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుంది అంటే దాన్నే ప్లానెటరీ లోగోస్ అన్నారు. అంటే భూమికి కేంద్రంగా ఒక ప్రజ్ఞ అనండి, ఒక తత్వం అనండి, అది ఒకటి పనిచేస్తుంది. దాన్ని అన్నారంటే ప్లానెటరీ లోగోస్ అన్నారు. దాని యొక్క వ్యక్తీకరణగా చెప్పబడేటువంటిది జీవులు, మానవులు మొట్టమొదటిగా. మిగిలిన ప్రాణులన్నీ కూడా వస్తుంటాయి, అది వేరే విషయం. సో వీడి యొక్క బ్రెత్ ప్లానెటరీ బ్రెత్ తోటి అనుసంధానం చెందాలి. ఇక్కడ అనుసంధానం చెందినప్పుడు వీడు ప్లానెట్ అంటే చిన్న మ్యాగ్నెట్ పెద్ద మ్యాగ్నెట్ యొక్క అధీనంలో ఉండడం అంటుంది జరిగినప్పుడు పెద్ద మ్యాగ్నెట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదో చిన్న మ్యాగ్నెట్ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. అదే ఇండివిజువల్గా ఊరిని చిన్న మ్యాగ్నెట్ ఒకటికి పెడితే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అది అట్లాగో ఇది అట్లా. సో ప్లానెటరీ లోగోస్ అండ్ ద ఎంటైర్ థీమ్ మస్ట్ దేర్ఫోర్ రిమైన్ రిలేటివ్లీ అబ్స్క్యూర్ అంటిల్ ఇనిషియేషన్ హ్యాస్ బీన్ టేకెన్. ఇప్పుడు ఎప్పుడైతే పెద్ద మ్యాగ్నెట్ యొక్క అధీనంలో వీడు ఉంటూ ఉంటాడో అప్పుడు వీడు ఇనిషియేషన్ అనేది పొందినవాడు అయ్యాడు. దట్ ఈస్ కాల్డ్ ఇనిషియేషన్. అంటే ఒక మహానుభావులు ఒక పెద్ద వెలుగులో వీడు దానికి దగ్గరగా ఎప్పుడైతే వీడు ఉంటున్నాడో హీఈస్ బీయింగ్ ఇనిషియేటెడ్ అని అర్థం. అప్పుడు వీడికి చక్కగా చోట్లో ఉన్నటువంటివన్నీ కూడా దర్శనం పడుతుంటాయి. హ్యాస్ బీన్ టేకెన్. Historically speaking, the point of greatest interest lies in the fact that it is group rebirth which is taking place
all the time, and that the incarnation of the individual is only incidental to the greater happening. సో దీనికి ఎప్పుడైతే అంటే ప్లానెటరీ లోగోస్ యొక్క కార్యక్రమంలో వీడు భాగంగా అవుతున్నాడో అప్పుడు అక్కడ జరిగేటువంటిది ఏంటంటే గ్రూప్ రీబర్త్ అవుతుందండి అంటున్నారు. ఇది చాలా హయ్యర్ పాయింట్. అంటే ఏంటి, ఉదాహరణకి ఊరినే మనం తేలిగ్గా అవగాహన చేసుకో, మనం ఉన్నటువంటి 20 మందో మనం 19 మంది మనం అందరం క్లాస్ అటెండ్ అవుతూ ఉన్నాం, బాగుంది. మనందరం కూడా కొంతకాలం అయిన తర్వాత ఈ దేహాలు వదిలేస్తాం, ఎదిరిపోతాం. మళ్ళీ దేహం దాల్చినప్పుడు మనందరం ఒకటే దేశంలో పుట్టచ్చు, ఎక్కడైనా పుట్టచ్చు. బట్ మనందరం కూడా ఒకటే పర్పస్ గాను ఒకే ఉద్దేశంగాను మనందరం మళ్ళీ లైఫ్ తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ రీబర్త్ అన్నమాట. ఏ కారణంగా అయితే ఈ జన్మ అనేటువంటిది మనం కంటిన్యూ అవుతుందో నెక్స్ట్ లైఫ్ కూడా అదే పాయింట్ ఆఫ్ దానిలోకి వెళ్తుంది. సో దీనికి మనం ఉదాహరణకి ఇప్పుడు ఏదో సోదర బృందంగా మనం ఏదో ఉన్నాం మనకు, ఆ టైంలో వచ్చినప్పుడు మనందరం కూడా ఒకటే కాలనీలో ఉండొచ్చు, లేదా ఒకటే దీంట్లో ఒకే ప్రాంతంలో ఉండొచ్చు, లేదా మనందరం ఒకటే బిజినెస్ పాయింట్ ఆఫ్ థింకింగ్లో ఉండొచ్చు. అందరం కలిసి ఒకటే బిజినెస్ చేసుకుంటూ మనందరం కూడా ఈ యాక్టివిటీ అనేది అక్కడ కంటిన్యూ అయ్యేటట్టుగా పెడుతుంటుంది లైఫ్. అందు గురించి వీళ్ళందరూ కూడా ఇంత సాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఒక చోట చేరుతుంటారు. మాస్టర్ గారి దగ్గరికి ఎక్కడెక్కడ వాళ్ళు అలా చేరారు కదా, ఎందుకు చేరారు అనేది మాస్టర్ గారు చెప్పారు కదా పాయింట్ మనకి. సో దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ రీబర్త్ అన్నది. దాన్ని మాస్టర్ గారు ఆ పాయింట్ చెప్పారు. ఎంతో మంది మీరందరూ కూడా పూర్వజన్మల్లో నాకు సంబంధించిన వాళ్ళే, మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో నా చుట్టూతో అందు గురించి పుట్టారని చెప్పారు ఆయన. గ్రూప్ రీబర్త్ which is taking place all the time, and that the incarnation of the individual is only incidental to the greater happening. Incarnation of the individual is ఓన్లీ ఇన్సిడెంటల్. అంటే ఇన్కార్నేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అంటే ఒక్కడే ఉండి ఎంత పని చేయడం అంటున్నది ఎక్కడో ఉంటుంది, అలా ఇట్ ఇస్ ఇన్సిడెంటల్. అది ఒక గ్రేటర్ హ్యాపెన్ అంటే ఒక ఉదాహరణకు ఒక అవతార పురుషులుగా పుట్టడం, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని ఎలివేట్ చేయడం అది వేరు. బట్ ఇండివిజువల్గా ఈ సాధన అంటుంటే దీనిలో వీడు ఒక్కడే వీడు పుట్టడం ఇది చేయడం అంటున్నది ఎక్కడో రేర్గా ఉంటుంది. జనరల్గా వీళ్ళందరూ కూడా ఒక సాధనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ రివర్స్గా వీడు మళ్ళీ పుడుతుండడం ఇదంతా జరుగుతుంది. ఇన్కార్నేషన్ గురించి ఇంకొన్ని రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.